సమాజంలో రోజు రోజుకు సైకోయిజం ఎంత దారుణంగా పెరిగిపోతుందో జనాల్లో, ఎంత క్రూరంగా మనుషులు తయారవుతూ ఉన్నారో, రోజు ఏదో ఒక సంఘటన మనకు నిరూపిస్తూనే ఉంది. అందులో పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కూడా చాలా దారుణం పాపం. ఒకానొక కొడుకు పెళ్లి పేరుతో ఒక అమ్మాయి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పెళ్లి జరగాల్సిన చోట ప్రియుడితో కలిసి చంపేసి, దారుణం లేండి. అయితే ఇదే అంశం మీద కేతన్ అగర్వాల్ వాళ్ళ తండ్రి విశాల్ అగర్వాల్ గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారికి తాను ఒక లేఖ రాశారు. నిజంగా చాలా భావోద్వేగంగా ఉంది ఆ లేఖ కూడా. వాళ్ళది ఒక వ్యాపారవేత్తల కుటుంబం కదా. ఆ అంశాన్ని ప్రస్తావించుకుంటూ, నేను ఒక వ్యాపారవేత్తగానో ప్రభావితమైన వ్యక్తిగానో ఈ లేఖ రాయడం లేదు, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా. ఎందుకంటే కేతన్ అగర్వాల్ను హత్య చేయబడ్డాడు అనే ఆ దారుణాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ తాతగారు, ఇప్పుడు ఎవరైతే లేఖ రాశారో విశాల్ అగర్వాల్ వాళ్ళ నాన్నగారు అది జీర్ణించుకోలేక టక్కని విని అట్లే హార్ట్ అటాక్, బీపీ పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పాపం. అంటే ఇప్పుడు లేఖ రాసిన విశాల్ అగర్వాల్కి కొడుకు చనిపోయాడు, తండ్రి చనిపోయారు. సో దీన్నే ఆయన కేతన్, నా కొడుకు చనిపోయిన తర్వాత నా కుటుంబం ఎంత బాధను ఎదుర్కొంటుందో, నా కొడుకు మరణాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, నా కొడుకును ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా తండ్రి గుండె ఆగి చనిపోయాడు. ఈ వేదన, బాధ ఎలా పడాలో మా కుటుంబానికి అర్థం కావడం లేదు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏంటి మా కుటుంబం ఇలా చిన్నాభిన్నం అయిపోయింది. కొడుకును కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను. న్యాయం ఎప్పుడు జరుగుతుందో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని తండ్రిని, కొడుకును కోల్పోయిన ఒక వ్యక్తిగా నా ఆవేదన, నా బాధ, మా కుటుంబం ఆవేదనను ఒక్కసారి పరిశీలించండి. నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకును వెనక్కి తీసుకురామని చెప్పి నేనేమీ కోరలేను, అది సాధ్యం కాదు. కాబట్టి నా కొడుకును హత్య చేసి మా నాన్న మరణానికి కూడా పరోక్షంగా కారణమైన వాళ్ళని శిక్షించడం కోసం కనీసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయండి, ఆ నిందితులను శిక్షించండి అని చెప్పి ఆయన రాసిన లేఖ చాలా పాపం భావోద్వేగపూరితంగా జరిగింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా నా కొడుకు హత్య చేయబడిన హంతకులకి ఎప్పుడు శిక్ష పడుతుంది అని చెప్పి, అసలు న్యాయం జరిగేది ఎప్పుడు అని ఆ ప్రశ్నలు నన్ను, నా కుటుంబాన్ని తొలచేస్తూనే ఉన్నాయి. నా కుటుంబానికి ఏమీ ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, మానసిక ప్రశాంతతను కూడా మేమేమి సిస్టమ్ నుంచి కోరడం లేదు. కానీ అదే సిస్టమ్ హత్య చేసిన వాళ్ళని శిక్షించండి అని మాత్రమే అడుగుతూ ఉన్నాం. లేదంటే మాలాంటి కుటుంబాలు మానసిక బాధతో కుంగిపోవాల్సిందేనా అని చెప్పి, మా కుటుంబం సర్వస్వము కోల్పోయింది అని ఆయన చాలా ఆవేదనతో రాష్ట్రపతికి రాసిన లేఖ. బాధాకరం పాపం. కోట్లకు డబ్బులున్న వాళ్ళు ఆ అమ్మాయితో పెళ్ళి ఇష్టం లేకపోతే గలీజ్ డాషులు చెప్పాలి ఎవరెవరికైనా. మనిషి ప్రాణం తీసేయడం ఏంటి?